నమస్కారం, ఏఆర్ఎం న్యూస్కు స్వాగతం. యుఎస్ఆర్ సైన్యానికి గౌరవం చేస్తూ ఇక్కడ మనం జరపబోయే ఈ ప్రెస్ మీట్కి ఒక్కొక్కరిని ఆహ్వానిస్తూ ఉంటాం. సో ఈ యుఎస్ఆర్ పోరాట యోధులకి స్వాగతం తెలియజేస్తా. ముందుగా అవినాష్కి వెల్కమ్. అవినాష్, నెక్స్ట్ మన వాళ్ళు ఒక్కొక్కరిని పిలుస్తాం. నెక్స్ట్ యువకులు, ఉత్సాహవంతులు, చాలు సో అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఇంకా ఈ ఇయర్ తోటి అందరూ ఫోకస్డ్గా చూసుకోవాలి. యువసార్ టీం మన సపోర్ట్ చేస్తూ యువత ముందుకు వచ్చినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు. కొద్దిగా లేట్ అవుతుంది, వెంటనే స్పందించి కిందికి ఆనిచ్చి పెట్టాలి. అదే ఆనిచ్చి పెట్టాలి. పెట్టండి. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. మంచిని పంచరాదు
అధ్యక్షుడు 2025 మొదటి రోజు ఈరోజు నూతన సంవత్సరం ఆరంభ దినోత్సవం చాలా ఫుల్ ఆఫ్ పాజిటివ్ ఎనర్జీ తోటి న్యూ గోల్స్, న్యూ ఆపర్చునిటీస్ అండ్ న్యూ ఛాలెంజెస్ 365 రోజులు 2025లో యాక్టివేట్ అయినాయి. ఇక ఈ రోజు నుంచి మనం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా పొలిటికల్గా యాక్టివ్గా ఉండేటట్టు ముందుకు పోతూ ఉన్నాం. సో ఈ కార్యక్రమంలో ఒక్కొక్కరు జాయిన్ అవుతూ ఉన్నారు. అందరికీ కూడా మద్దతు తెలుపుతున్న ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఇక్కడికి వచ్చిన నా శ్రేయోభిలాషులు కానీ, ఇక్కడికి వచ్చిన నా మిత్రులు, నా అన్నదమ్ములు, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా. వారికి ఎప్పుడు కూడా మంచి జరగాలని, వాళ్ళ కుటుంబంలో ఎప్పటికీ కూడా వెల్త్ పుష్కలంగా ఉండాలని మనస్ఫూర్తిగా మీ అన్న ఉదయాన్న కోరుకుంటా ఉన్నాడు. సో 2025 కార్యాచరణలో మనం చూస్తూ ఉంటే త్వరలో USR యునైటెడ్ సోషల్ రెస్పాన్సిబిలిటీస్గా USR అనే ఫౌండేషన్ని స్థాపించబోతా ఉన్నాం. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే 4 పాయింట్లలో చాలా క్లియర్గా చెప్తా. 1 ఫార్మర్స్, 2 యువత, 3 పిల్లలు చైల్డ్ అండ్ 4 సీనియర్ సిటిజన్స్. ఈ 4 పాయింట్ల మీద మనం సోషల్గా ఎక్కడెక్కడైతే వెల్ఫేర్ అవసరం ఉందో ఆ వెల్ఫేర్ని సామాజిక సేవ దృక్పథంతో ఈ ఫౌండేషన్ ద్వారా ముందుకు తీసుకుపోతూ ఉంటాం. ఎక్కడైతే వాళ్ళ అవసరాలు ఉన్నాయో, ఎక్కడైతే వాళ్ళకి ప్రభుత్వం పట్ల నిర్లక్ష్యత ఉందో వాళ్ళ తరపున ఒక గొంతుగా ఈ ముందడుగు వేసినందుకు ప్రతి ఒక్కరు కూడా నన్ను ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. ఈరోజు ఒక పెద్ద ఛాలెంజ్. నేను ఒక సామాన్యుడు హృదయం ఒక సామాన్యుడి కోసం కొట్టుకుంటే ఏ రకంగా ఉంటుందనేది ఒక ఉద్దేశంతో ప్రతి ఒక్కరు కూడా ఇప్పటి వరకు చేసినవన్నీ కూడా రాజకీయాలను చూసాం. మనం రాష్ట్రంలో రాజకీయాలను చూసాం. కానీ కొత్తగా మనం ఈసారి ప్రజాకీయం చూడబోతా ఉన్నాం. ప్రజాకీయం అంటే ప్రజల కోసం చేసే కార్యాలను ప్రజాకీయం అంటారు. రాజు చేసే క్రియలను రాజకీయం అంటాం. సో కొత్తగా మనం ఈసారి ప్రజాకీయం చూడబోతా ఉన్నాం. నాయకుడు ఎన్నికల తర్వాత ఎవరు ప్రజల దగ్గర రారు. ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ప్రజలను ఎవరు పట్టించుకోరు. ఈ రాష్ట్రంలో దౌర్భాగ్యం అట్లా ఉంది. కానీ ప్రజల కోసం ఎలక్షన్ల తర్వాత ఓట్ల కోసం కాదండి, త్వరలో మీకోసం కూడా మీ ఉదయాన్న వస్తున్నాడు. ప్రతి సమస్య గురించి కొట్లాడతాడు. ప్రతి దాని గురించి కూడా మీ బాధతో మీకు ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో, మీరు ఏదైతే ఇష్యూస్ ఫేస్ చేస్తూ ఉన్నారో వాటన్నిటి మీద కూడా గొంతెత్తడానికి నేను ఒకరిని ఉన్నారని ఈ తెలంగాణ సమాజం గుర్తుపెట్టుకునే విధంగా త్వరలో పోరాటం జరగబోతూ ఉంటుంది. కానీ ప్రస్తుతం ఈ యొక్క తొలి అడుగుని మీరు స్వీకరించి ప్రతి ఒక్కరూ హృదయపూర్వకంగా ఆశీర్వాదం తెలియజేస్తారని ఈ నూతన సంవత్సర సందర్భంగా మీ అందరికీ కూడా చేతులు జోడించి మీ అందరికీ కూడా వేడుకుంటా ఉన్నా. ధన్యవాదాలు. ఏంటండి రాజకీయ రంగంలోకి రావాలనుకుంటున్నాను. అది ఇప్పుడు పొలిటికల్. ఇప్పుడు మీరు USR పాయింట్ ఆఫ్ 4 పాయింట్స్ అని చెప్పాను కదా. ఈ 4 పాయింట్స్లో ఫస్ట్ ఫార్మర్స్ ఎక్కువ సఫర్ అవుతున్నారు. దీని తర్వాత యూత్ని రాజకీయంగా వాడుకుంటున్నారు. రాజకీయంగా యూత్ని ఏ రకంగా వాడుకుంటారు అనేది యూత్లో అవేర్నెస్ తీసుకురావాలి. యూత్కున్న బాధ్యతలు ఏంటి? ఇప్పుడు పిల్లలు ఉన్నారు. పిల్లలు పొలిటికల్గా వాళ్ళు ఓటేసేదానికి ఏం లేదు. అయినా సరే ఆ పిల్లల కోసం వచ్చిన నాయకుడు ఎవరున్నాడండి? ఇప్పటి వరకు
పిల్లల కోసం గలమెత్తిన నాయకుడు ఎవరైనా ఉన్నాడా? ఆ పిల్లల కోసం మొదటి వ్యక్తిగా నాకు తెలిసిన అంటే నా నాలెడ్జ్ మేరకైతే ఇంతకుముందు ఎవరైనా పెద్దోళ్ళు వచ్చి ఉంటారు, కానీ ఒక యువకుడిగా ఒక 30 ఏళ్ళలోపు యువకుడిగా నేను తొలి అడిగి వేస్తున్నానంటే అది పిల్లల కోసం వేస్తున్నాం. మొన్న దరిద్రానికి పిల్లల్ని ఏం చూస్తున్నారు కానీ పిల్లల్ని రేపు చేస్తాడేమో ఏంటండి, ఆడపిల్లల్ని చిన్నపిల్లల్ని, ఇది దుర్మార్గం కాదా? అడిగేదానికి ఎవరు రావట్లే. మొన్న ఆదిలాబాద్లో రేపు ఒకటి జరిగింది, అడిగేదానికి ఎవరు రావట్లే. ప్రభుత్వాలు రెస్పాండ్ అవ్వట్లే. ఒక యువతగా మనకు బాధ్యత ఉంది. మేము ఓటేసేటువంటి మాకు ఓటు హక్కు లేకపోయినా కానీ వాళ్ళకి కూడా కొన్ని రైట్స్ ఉన్నాయి, చైల్డ్ రైట్స్ ఉన్నాయండి, అవి గుర్తు చేయాలి. చిల్డ్రన్ కూడా రేపటి, ఈరోజు పిల్లలే రేపటి భవిష్యత్ అని చెప్పేసి ప్రతి రాష్ట్రంలో ఇది ఒక వినిపించాలి. ఆ భవిష్యత్తుకి కూడా పునాదులు నిర్మించాలని అంటే అది యువతతో వెనకాల ఉన్న ఒక పెద్దరికం. ఈరోజు మన అసెంబ్లీల ఎమ్మెల్యేలు ఉన్నారు, పక్కన ఉన్న పెద్దల సభ ఎడిపోయింది. సూచనలే ఎవడికి నచ్చినట్టు వాడు చేస్తూ ఉన్నాడు కదా రాజకీయం. మరి ప్రజాకీయం ఏమైపోవాలి? ప్రజల కోసం కార్యక్రమాలు ఏం చేయట్లేరు. ఏమన్నా అంటే ఉచితాలు ఉచితాలు ఉచితాలు. ఎవరికి ఉచితం ఇస్తున్నారు? ఎవరి సొమ్ము ఎవరికి ఇస్తున్నారు? అది మా సొమ్ముని ఇంత దగాగా ఖర్చు పెట్టడానికి మీకు ఎటువంటి రైట్ ఉంది? ఎవరి మేనిఫెస్టో వాళ్ళకి నచ్చిన మాదిరిగా రాసేసి ఎవరికి నచ్చినట్టు ఇది చేసేసి మా హక్కుల మేరకు మీరు మేనిఫెస్టోని తయారు చేయండి. మా హక్కు అండి, మా హక్కుని మీరు మేనిఫెస్టోగా తయారు చేయండి. మా హక్కును మీరు మేనిఫెస్టోగా తయారు చేయకుండా మీకు నచ్చినట్టు మీ పొలిటికల్ లాభాలకి మీరు మేనిఫెస్టోలు తయారు చేసుకొని మేము అది ఇస్తాం